भावनाधन तीर्थाद्यादस्य नित्योत्सवपक्षोत्सवमास विविधोत्सवकाले श्रीमद् आनन्दनलयवासः श्रीपद्मावती वेङ्कटरमण गोविन्द नित्य कल्याणवास गोविन्द लक्ष्मी रमण गोविन्द ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నిత్య కళ్యాణవాస గోవింద లక్ష్మీ రమణ గోవింద శ్రీమాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ యొక్క దైవ కార్యంలో నేను కూడా బాగా పంచుకున్నందుకు మరి మండ కుటుంబ సభ్యులకి అట్లాగే మన అక్షయ ఫార్మసీ బాలాజీ రెస్టారెంట్ వారికి వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 2004 నుంచి వీళ్ళు నిరంతరము ప్రతి సంవత్సరానికి ఒక 20 లోడ్లు చొప్పున తిరుపతి దేవస్థానానికి మరి కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి దైవ కార్యాలు చేయబట్టే ఈ నగరం ఇంత సుభిక్షంగా ఉండటానికి గల కారణం. ఎందుకంటే దైవం లేనిదే మనందరం ఎవరూ లేవు. అటువంటి కార్యక్రమంలో భాగస్థులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వెంకటరమణ గోవింద గోవింద తిరుమల తిరుపతి దేవస్థాన అన్నదాన కార్యక్రమానికి 2007 నుంచి మన నగరవాసి మండవ కుటుంబరావు గారు కీర్తిశేషులు 2007లో ఒక పేపర్లో చదివి ఆయన తిరుమల దేవస్థానం అన్నదానానికి కూరగాయలు 300 కిలోలు 200 కిలోలు పంపించడం అని చెప్పి ఆయన విజయవాడ నుంచి తిరుమల వెళ్ళి అక్కడ ఏయో గారు జేయో గారితో మాట్లాడి నెలకి 10 టన్నులు సరిపడా కూరగాయలు మేము పంపిస్తామని చెప్పి అలాగే అక్కడ జేయో గారితో సంప్రదించి ఫస్ట్ కుటుంబరావు గారు తన సొంత ఖర్చులతో విజయవాడ నుంచి బండి కూడా వెహికల్ కూడా విజయవాడలో పెట్టి ఆయన కూరగాయలు పంపించడం జరిగింది. అలాగే రాను 2012లో బాబురాజు గారు కనుమూరు బాబురాజు గారు చైర్మన్ గారు ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి బాబురాజు గారు ఇలా మేము పంపిస్తాం కూరగాయలు సోమవారికి ఇంకా ఎక్కువ కూరగాయలు పంపిస్తాం సోమవారం అన్నదానంలో అసలు నిత్యాన్నదానంలో కూరగాయలు కొనకన్నా చేయాలన్నా మా తపన అని చెప్పి ఆయన మాట్లాడే ఆ రోజు. అలాగే కుటుంబ కర్ణాటక అలాగే చెన్నై తమిళనాడు ఈ నగరాలన్నీ కూడా కోయంబేడు ఇవన్నీ అందరూ కూడా గ్యాదర్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానంలో జరిగే రోజుకి 8 టన్నులు కూరగాయలు కటింగ్ అవుతాయండి. 2006 నుంచి ఈ రోజుకి కూడా తిరుమలలో కూరగాయలు కొనవంటే లేదండి. టెండర్ అనేది లేఖన చేశాను కుటుంబరావు గారు. అలాగే మన విజయవాడ నగరం నుంచి ఇవాళకి 450 బల్లులు పంపించడం జరిగిందండి. ఇవాళ నక్కల రోడ్లో అక్షయ ఫార్మసీ నుంచి బాలాజీ గారి నుంచి అలాగే వెంకటరత్నం గారు అలాగే శాషగిరి గారు అలాగే బొర్రా ప్రసాద్ గారు వాళ్ళ బంధువులందరూ కూడా మేమందరం కలిపి 150,000 విలువ చేసే కూరగాయలు పంపించడం జరుగుతుందండి. అలాగే మున్ముందు కూడా ఇలాగే సోమవారికి సేవ చేసుకొని కోరుకుంటున్నామండి. ఓకేనా? ఓకే. చాలా ఆనందంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానానికి మన విజయవాడ నుండి కూరగాయలు అనేది పంపించడం ఇలా ప్రతి సంవత్సరం కూడా ఒక 20 నుండి 25 లారీల లోడ్ అనేటువంటిది పంపించడం. దీనికి అక్షయ ఫార్మసీ ఫ్రెండ్ సర్కిల్ బాలాజీ క్యాంటీన్ సంబంధించింది మన నాగేంద్ర వారి ఆధ్వర్యంలో మండవ కుటుంబరావు గారు ఈ కార్యక్రమాన్ని 2000 స్ఫూర్తితో 2004లో స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఇప్పుడు నా చేతుల మీదుగా ఇక్కడ ఈ ప్రారంభం చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. దీనికి మన నాగేంద్ర గారు మరియు వివేక్ గారు అండ్ ప్రసాద్ గారు మిగిలినటువంటి శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా అనేటువంటిది కలిసి ఈ కార్యక్రమాన్ని అనేటువంటిది దిగ్విజయంగా ఈరోజు పంపించడానికి అనేటువంటి అన్ని ఏర్పాట్లు అనేటువంటి చేసుకున్నారు. వారికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలనుకొని చెప్పేసి ఇంకా వాళ్ళ ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నారో దాంట్లో ఇంకా మంచి అభివృద్ధి అనేటువంటిది రావాలని కొని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలు అనేటువంటివి నిజంగా సొసైటీలో మరికొంతమందికి ఇది ఒక ఆదర్శంగా అనేటువంటిది ఉంటుంది. సో ఇలాంటి కార్యక్రమాలు చేయడం సో వారికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం తరపున వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
ఇట్లా